रियासत तेलंगाना में ज़ात पात की मरदमशुमारी का सर्वे किया गया और ये बात सामने आई कि मुदीरात अक्सरियत में हैं। इसके बाद शमशाबाद में मुदीरात के लिए एक अजीमुशान तशक्कुर की मीटिंग मुनक़्क़द की गई। मुदीरात संगम के कायदीन शमशाबाद म्यूनसिपल कॉरपोरेशन के तहत टोंडोपल्ली MS कन्वेंशन हॉल में मुदीराजों के लिए एक तशक्कुरी मीटिंग का एहतमाम किया। मुदीराजों के शुक्रगुजार इजलास में मेहमान खुसूसी मुदीराज कॉरपोरेशन के चेयरमैन बोरा ज्ञानेश्वर मुदीराज, मक्तल के MLA डॉक्टर विकती श्रीहरि वो दीगर मौजूद थे। మన ఏకైక శాసనసభ్యులు శ్రీహరణ గారు రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా అమలు చేసి భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం బీసీ కులగణన చేపట్టి అందులో మా ముదిరాజు కమ్యూనిటీది ఎక్కువ పాపులేషన్ ఉందని అధికారికంగా డిక్లేర్ చేయడం మాకు చాలా సంతోషం. బీసీల తరఫున మా ముదిరాజు తరఫున అందరు కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా క్యాబినెట్ వర్గానికి అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ దేశంలో ముఖ్యంగా బీసీలు, ఆ బీసీల్లో ఉన్నటువంటి 109 కులాలలో దాదాపు 95 కులాలు ఇంకా పార్లమెంట్ గడప కానీ అసెంబ్లీ గడప కానీ తొక్కలేదు. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన జినికి జితిని ఆబాది ఉనికి ఉత్తిని ఇచ్చేదారి అని, మీరెంతో మీకంతా అని ఒక ఆలోచన ఆయనకు తట్టి అది దేశమంతా సర్వేలు చేయించేసేసి కులాల ప్రాతిపదికన అందరికీ అవకాశం, విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ స్థితిగతుల్లో, ఉపాధి హామీలు అన్నింటిలో కూడా అవకాశం కలిగించాలని తట్టిన ఆలోచనను ఆయన ప్రతి వేదిక మీద చెప్తే, మా నాయకుడు చెప్పాడు కాబట్టి తూచా తప్పకుండా నేను పాటిస్తా అని చెప్పి ఒక అగ్రవర్ణానికి చెందిన రెడ్డి అయినా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోరు. కానీ అయినా కూడా ఖచ్చితంగా మా నాయకుడు చేశాడు, నా హయాంలోనే ఖచ్చితంగా కులగణన చేసి ఎవరి శాతం ఎంతనో చూపిస్తా అని చెప్పి చూపించిన మహా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మరి ఆయన ఆలోచన పట్ల మరి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి సబ్ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్షత మిగతా మంత్రులందరూ కూడా దానిలో కమిటీలో మెంబర్లను చేసి 50 రోజులు శ్రమించి ఖచ్చితంగా 150 ఇండ్లకు ఒక యూనిట్ గా ఏర్పాటు చేసి తీసుకున్న ఒక క్లియర్ కట్ గా సైంటిఫిక్ గా చేసినటువంటి ఈ సర్వే ప్రకారంగా మరి బీసీల శాతం, SC STల శాతం, మరి ఓసీల శాతం స్పష్టంగా, మైనారిటీ శాతం బయటపడింది. కాబట్టి దాంట్లో బీసీలలో 46%, 46.32% ఉన్నా దాంట్లో ముదిరాజుల సంఖ్య ఎక్కువగా చూపించినటువంటి సర్వేకు రేవంత్ రెడ్డి గారికి, కమిటీకి, సబ్ కమిటీకి అందరికి కూడా మా అందరి ముదిరాజుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలు మాకు అనుకునే వాళ్ళం మేము ముదిరాజులు ఎక్కువ శాతంలో ఉన్నాం, మా సంఖ్య అని అనుకునే వాళ్ళం. కానీ చట్టబద్ధంగా ఎప్పుడు కూడా ఈ అవకాశం దొరకలేదు. మొదటిసారి 1931లో జరిగిన సర్వే తర్వాత 2024లో జరిగిన ఈ సర్వే చరిత్రలో మిగిలిపోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో మిగిలిపోతారు. మాకు సంఖ్యాబలాన్ని చూపించి గజిటిచ్చి మీ సంఖ్య ఇంత ఉంది, ఈ సంఖ్య ఇంత ఉన్నారు కాబట్టి మీకు ఈ వాట వస్తుంది, పోరాటం చేయండి అని చెప్పేసి పాట చూపించిన రేవంత్ రెడ్డి గారికి, మరి సబ్ కమిటీ చైర్మన్ కి, మీ అందరికి కూడా, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గే గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా బీసీల తరఫున, ముదిరాజుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.